ఓకే. ఓకేనండి. వీరు L4, L5 డిస్క్ సమస్యతోని మన అమ్మ ఆరోగ్య కేంద్రకు రావడం జరిగింది. ఇక్కడ మనము ఎక్స్‌రే గానీ, ఎంఆర్ఐ గానీ చూసుకొని వాళ్ళ ముందున్నటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉందో చూసుకొని మనం ఇక్కడ ఏం చేస్తామంటే ముందుగా వీరికి L4, L5 డిస్క్ బల్జ్ అయిందండి. డిస్క్ బల్జ్ అయ్యి ఒక కాలు లాగడము, సయాటికా ఉందండి. తర్వాత కొంచెం పెల్విస్ ఇంబ్యాలెన్స్ ఉంది. ఇది ఇప్పటికీ వీరికి 12th డే 12వ రోజు అండి. ఇక్కడ మనము ఈ డాన్ మెథడ్లో ఏం చేస్తామంటే ముందుగా వీరి యొక్క స్పైన్ కోరును మనం చెక్ చేసుకుంటాం. ఓకే, కొంచెం జూమ్ చేసి చూపించు. ఓకే, స్పైన్ యొక్క కోరును మనం చెక్ చేసుకొని స్పైన్ కోర్ ఏ విధంగా ఉంది, ఎటువైపు డివియేషన్ ఉంది మనం చెక్ చేసుకోవడం జరుగుతుందండి. అదేవిధంగా పెయిన్, లుంబర్లో పెయిన్ ఎక్కడ ఉంది, ఏ లెవెల్లో ఉంది మనం చెక్ చేసుకుంటాం. ఓకే, L5, L4 ఇక్కడ కొంచెం పెయిన్ ఉంది కండి. L3, L2, L1. ఓకే, L5 టు L1 వరకు లుంబర్ ఏరియా చెక్ చేసుకొని ఎటువైపు డివియేషన్ ఉంది, ఎటువైపు బల్జ్ ఉంది అన్నది మనం చెక్ చేసుకొని ఈ లెఫ్ట్ టు రైట్, ఓకే, లెఫ్ట్ సైడ్ విత్ రైట్ సైడ్ చెక్ చేసుకొని ఎటువైపు అయితే డివియేషన్ ఉందో, బల్జ్ ఉన్నదో దాన్ని మనము ఈ డాన్ మెథడ్ ద్వారా అలైన్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్ లెగ్ మూవ్ చేయండి. ఏదైతే ఆ మిస్అలైన్మెంట్ కలిగినటువంటి వర్టెబ్రాను డిస్క్ను గుర్తించి దాన్ని మనం ఈ విధంగా అలైన్మెంట్ చేయడం జరుగుతుందండి.